వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణకి దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 1,32,000 కోట్లకి పైగా పెట్టుబడులు రాబోతున్నాయి. 46,000 మందికి ఉపాధి లభించబోతోంది. చాలా పెద్ద కంపెనీలనే ఈసారి తీసుకొస్తున్నారు. ఎంఓఏలు కుదిరాయి అని చెప్పి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. అయితే ఇందులో ఎంతమందికి ఉపాధి లభిస్తుంది, ఎన్ని పెట్టుబడులు వస్తాయన్నది ఒక పాయింట్. అయితే ప్రతి ఏడాదిలాగే దావోస్ పర్యటన ముగిసింది సక్సెస్ఫుల్గా. ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళారు, వాళ్ళ స్టోరీస్ అక్కడ ప్రజెంట్ చేశారు. వాళ్ళ విజన్ ఏంటి, వచ్చే ఏడాదిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్ జరిగాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో, వెళ్ళినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఎక్కడ మాకు అవకాశాలు ఉన్నాయి మా పెట్టుబడులకి, ఎక్కడ ముఖ్యంగా మాకు మానవ వనరులు ఉన్నాయి అనేది వాళ్ళు ఈసారి ఎక్కువగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే దానికి తగ్గట్టుగానే తమిళనాడు కావచ్చు, పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదు మన తెలంగాణ రాష్ట్రం కూడా ముగ్గురు వాళ్ళ విజన్ని వాళ్ళ ముందు పెట్టారు. మా యువతకి ఇక్కడ అవకాశాలు కల్పిస్తే మేము ఇదిగో ఇవి చేయగలుగుతాం, అలాగే మా ప్రభుత్వం తరఫు నుంచి ఇటువంటి హామీలు మేము ఇవ్వగలుగుతాం అంటూ ప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఆకట్టుకున్నారు. దీంట్లో భాగంగానే గత ఏడాదితో పోలిస్తే 40,000 కోట్ల పెట్టుబడి గతంలో వస్తే దావోస్ పర్యటనలో ఈ ఏడాది దానికి త్రిబుల్ అయ్యింది. 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 10 మేజర్ కంపెనీలు కూడా రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది తెలుస్తున్నటువంటి అంశం. అనుమానం మాత్రం ఎంఓయూలన్నీ కార్యాచరణలోకి వస్తాయా రావా, ఎంత టైం పడుతుంది, హామీలకి అమలు చేయడానికి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. బట్ అనుమానాలని పక్కన పెట్టేస్తే నిజంగానే సంతోషించదగినటువంటి విషయం 1,32,000 కోట్ల పెట్టుబడులు, అందులో భారీ పెట్టుబడులు పెట్టడానికి కూడా కంపెనీలు వచ్చాయనేది. అయితే ఒక చిన్న బిరక అంటే చిన్న సెటైర్లా ఏంటంటే, పెట్టుబడులు పెట్టడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు అంటే మెగా ఇంజనీరింగ్ వాళ్ళతోటి పెట్టుబడులు పెట్టించడానికి మీటింగ్ అయ్యింది. అదేదో హైదరాబాద్లోని సీఎం క్యాంప్ ఆఫీస్లోనో లేదంటే వాళ్ళ ఆఫీస్లోనో మీటింగ్ పెట్టుకుంటే సరిపోయేదానికి దావోస్ దాకా ఎందుకు అంటూ కొన్ని సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి ఇదే ఇవాళ మన ప్రైమ్ డిబేట్ అంశం. దీని మీద మాట్లాడడానికి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు, అలాగే వి వెంకటేశ్వరరావు గారు అనలిస్ట్, ప్రేమ్ గాంధీ భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, అలాగే వెంకట్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. అందరికీ నమస్కారం సార్. ముందుగా వెంకట్ గారు, కంగ్రాచులేషన్స్. ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ అన్న గ్రూప్ అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 1,32,000 కోట్ల పెట్టుబడులు సాధించారు. 46,000 మందికి ఉపాధి అవకాశాలు అని చెప్పి ప్రకటన అయితే వచ్చింది. సో ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అని మీ నమ్మకం? మీరు ప్రజలకి ఎంతవరకు దీని మీద హామీ ఇవ్వగలుగుతారు? ఎస్, ఇందులో ఇంత దాకా మేము తీసుకురాగలుగుతాం, కార్యాచరణలోకి వస్తాయి, ఖచ్చితంగా గ్రౌండ్ అవుతాయి కంపెనీలు, ఇంతమందికి ఉపాధి ఖచ్చితంగా వస్తుందని మీరు ఏం చెప్పగలుగుతారు? సార్, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. సో ఇది ఒక శుభ సూచకం. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక స్టార్ వాళ్ళతో పోటీపడి మరి ఇన్ని పెట్టుబడులు చేయడం అంటే అది గొప్ప విషయమే. సో ఇక్కడ విషయం ఏంటంటే సార్, అంటే ఎంఓఈ జరిగిన తర్వాత వాళ్ళ పెట్టుబడులు రాకను మనం ఇంతవరకు లిబరలైజ్ చేస్తున్నాం అన్న అంశం ఒక ఎత్తు అయితే, ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంఓఈ చేసుకున్న తర్వాత ఏదో వేగ్గా వచ్చి గుడ్డిగా వచ్చి వాళ్ళు ఇక్కడ ఏం పెట్టుబడులు పెట్టరు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడాలంటే వాళ్ళకు లీగల్ కాంప్లికేషన్స్ ఉండొద్దు, మంచి ల్యాండ్ ఉండాలి, అదేవిధంగా విద్యుత్ ప్రాపర్ వేలో ఉండాలి, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది సార్. అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, కానీ అది రాత్రికి రాత్రి లేకపోతే నెలల కాలంలో జరిగే ప్రక్రియ కాదు, బట్ 100% జరుగుతుంది. సో ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట కూడా, మనం సన్ పెట్రోకెమికల్స్ అని చెప్పి ఒక సంస్థ ఉంటుంది సార్. ఆ సంస్థ ద్వారా 45,000 కోట్ల వరకు పెట్టుబడి భారీ స్థాయిలో వచ్చినాయి సార్. గత సంవత్సరంలో సంక్రాంతి పండుగ నాడు మనం అందరం ఇక్కడ సంక్రాంతి పండుగ జరుపుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు వివిధ శ్రీధర్బాబు గారు, వాళ్ళిద్దరు కలిసి దావోస్లో ఉండే సార్. అప్పుడు మనకు వచ్చింది అంటే కేవలం 40,000 కోట్లు మాత్రమే, బట్ ఈసారి 1,00,000 కోట్లు దాటింది సార్. అది టార్గెట్ ఓరియంటేషన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ పెట్టుకుని వెళ్ళారు కాబట్టి అది జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, హైదరాబాద్ ఈస్ ఫర్ ఇలాంటి విషయాలకు హైదరాబాద్ అనేది బెస్ట్ స్పాట్ అని మనం అనుకోవాలి. ఇండస్ట్రీస్ పర్టికులర్గా మనకు అది కెమికల్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఏ ఇండస్ట్రీకైనా ఇది ఒక మంచి హబ్ అని అనుకోవాలి. ఇదొక అంశం అయితే, పరిశ్రమలో ఒక అంశం అయితే, ఐటీ సెక్టర్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలన్న అంశం ఏదైతే ఉందో, మనం ముచ్చెర్లలో ఏఐసిటీలు ఎస్టాబ్లిష్ చేయాలి, రీజనల్ రింగ్ రోడ్ని దాని దగ్గర కట్టాలి, దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనం ఒక మార్గదర్శనం కావాలన్న ఆలోచన ఏదైతే ఉందో, దాని రూపంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా భారీ పెట్టుబడులు రావడం ఏదైతే ఉందో అది శుభసూచకం సార్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తామని
గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న ప్రతిసారి అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మాత్రమే తేగలుగుతారు అని చెప్పి ఒక భ్రమ ఉండేది. కానీ అది దీనికి సంబంధం లేదని చెప్పి నిరూపించే ప్రక్రియ అయితే జరిగింది సార్. సో ఇక్కడ మనమైతే హర్షించాల్సిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా తెలంగాణకు కానీ, తెలంగాణకు ప్రాంతాలకు కానీ, తెలంగాణ ప్రజల నిరుద్యోగులకు, పర్టికులర్గా విద్యార్థులకు, యువకులకు మాత్రం ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయి. మనం చూస్తాం సార్, కేవలం ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్లోనే దీన్ని చూస్తాం, కానీ ఇంకా చాలా వరకు కమ్యూనికేషన్ ఓరియంటేషన్ ఉంటుంది. విదేశాలతో మన కమ్యూనికేషన్ ఏర్పాటవుతుంది. దాంతోపాటు మనకు ఎఫ్డిఐ రూపంలో మనకు డాలర్లు, దాంతోపాటు పౌండ్స్ రూపంలో మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా లాంగ్ వేలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి జరిగిన అంటే తెలంగాణ ప్రభుత్వం పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు 2 సార్లు దావోస్ పర్యటన చేయడం జరిగింది సార్. సో నెక్స్ట్ సంవత్సరం కూడా వెళ్తాం. ప్రతి సంవత్సరం దావోస్ పర్యటనకు వెళ్తూ ఉంటాం సార్. ఎందుకంటే దీని వల్ల వచ్చే మేలేంటో గ్రహించాం. ఇందాక మీరు సెటరికల్ గా ఒక మాట అనుంటే సార్, నేను ఆ మాటకు ఒకసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఎప్పుడైనా సరే ఏ పెద్ద కంపెనీ అయినా సరే, మన దేశంలో ఉన్న ఏది రిలయన్స్ కానీ, లేకపోతే వేరే కంపెనీస్ కానీ, టాటా కానీ, టాటా కంపెనీ కానీ ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటాయి సార్. ఆ వేదికలో ప్రతి విషయం కుల్లా ట్రాన్స్పరెంట్ తో ఉంటాయి కాబట్టి అక్కడ చాలా వరకు కండిషన్స్ ఉండవు. కాబట్టి చాలా ఈజీగా ఒక ఎల్పిజి మేనర్లో లిబరలైజేషన్ ఇదంతా అంటే ఒక సింపుల్ లిబరల్ మేనర్లో అక్కడ ఇండస్ట్రీస్ కి పెట్టుకోవడానికి అవకాశం ఆ వేదికగా దొరుకుతుందన్న కారణం చేత అలాంటి వేదికలో ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్తుంటారు సార్. దీన్ని మనం ఏదో లేదు, ఇది నేను తప్పు పట్టడం లేదు, అది సెటైరిక్ గా అన్నది నా నుంచి వచ్చినటువంటి మాట కాదు. ఎందుకంటే చాలా మంది చూస్తున్న సోషల్ మీడియాలో కావచ్చు, అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటిది, అంటే మెగా ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే ఇంకా కంపెనీలు ఉన్నాయి దీంట్లో, వీటికి సంబంధించి ఎందుకు రోజు లేస్తే వాళ్ళతోటే కదా మన ప్రయాణం అంతా, ఇక్కడ కాంట్రాక్ట్లు అయినా ఏదైనా వాళ్ళే ఉంటారు కదా. అదేదో ఇక్కడే మీటింగ్ పెట్టుకొని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఇగో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, లేదంటే ఫలానా రిలయన్స్ కంపెనీ ఇన్ని పెడుతుందంటే అయిపోయింది కదా. దావోస్ ఎందుకంటే ఏదైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి లేదా ప్రమోట్ చేసుకోవాలంటే ప్రపంచ వేదికగా మనకు అది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకుంటే నిజంగానే ప్రపంచానికి తెలుస్తుంది, అందులో అభ్యంతరం లేదు. బట్ అన్నటువంటి ఒక మాట సరదాకి తప్పితే ఏదో కించపరచడానికి అయితే కాదు. ఓకే సార్. పవన్ గారు విషయం ఏంటంటే, ఇప్పుడు బెల్లం ఎక్కడైనా దొరుకుతుంది సార్, కానీ సమ్మక్క సారక్క జాతర దగ్గర దొరికిన బెల్లానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వేదికల దగ్గర కూడా ఆటోమేటిక్ అలాంటి అంటే ఆ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకోవడానికి ఏ కంపెనీస్ అయినా ఇది ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించాలి, అదే ప్రభుత్వం దగ్గర అనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఏదేదో లావాదేవీలు జరిగింది చెప్పి మనం ఏక మాట్లాడాలని ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తావివ్వకుండా అక్కడైతే రైట్. అయితే మీరనేది ఇందులో ఖచ్చితంగా ఈ 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓఈలు ఏవైతే జరిగాయో ఇవన్నీ కూడా అయ్యి తీరుతాయని మీరు చెప్తున్నారు. 100% అయి తీరుతాయి. రైట్. ఒక్కసారి రామ్మూర్తి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం, ఆ తర్వాత మీతో డిబేట్ లో కూడా వెళ్తాం. రామ్మూర్తి గారు నమస్కారం. చెప్పండి. సో 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు చాలా బాగుంది వినడానికి. తెలంగాణ సమాజానికి కూడా చాలా మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంత పెట్టుబడులు రావడం, మన తెలంగాణ పౌరులకు 46,000 ఉద్యోగాలు రావడం అనేది, అలాగే గతంలో 40,000 కోట్లు. ఈ 2 సంవత్సరాల దావోస్ పర్యటనని మినహాయిస్తే బిఫోర్ దట్ 9 ఏళ్ల మీ పరిపాలనలో కేటీఆర్ గారు దావోస్ వెళ్ళారు, కేసీఆర్ గారు వెళ్ళింది తక్కువ కావచ్చు, కానీ మొత్తం కేటీఆర్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండింది ఆ రోజుల్లో. మొత్తం ఆ 9 ఏళ్లలో ఐటీ మంత్రి పోతాడు కాబట్టి ఐటీ మంత్రి ఇక్కడ వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పడితే వాళ్ళు పోతారు, వాళ్ళు విహార యాత్ర అనుకుంటున్నారు. వాళ్ళు ఐటీ మంత్రి ఒక్కళ్ళ అనడానికి రెస్ట్రిక్షన్ లేదు కదా మనకి, అది చెప్పండి. ఓకే, సో అక్కడ మీ 9 ఏళ్లలో వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, పెట్టుబడులు ఎంత, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి? ఎందుకంటే ఒక అనుమానం ఉంది ఇక్కడ మనకి, ఎంఓయూలు ఏ ప్రభుత్వం అయినా, ఇక్కడ నా కాంగ్రెస్ కనో లేదంటే బీఆర్ఎస్ అనో లేదా అక్కడ తెలుగుదేశం లేదా బీజేపీ ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా ప్రభుత్వం ఒక ఎంఓయూ చేసుకుంటే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్న అనుమానాలు ప్రజలు ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రి క్లియర్ గా చెప్పిండు కదా, మీ డీటెయిల్స్ మొన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా చెప్పిండు, ఎంఓయూలు కుదుర్చుకున్నంత మాత్రాన ఇక్కడ మొత్తం వచ్చి పడేది ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మళ్ళీ టెండర్లో పాల్గొనవలసిందే, టెండర్ పాల్గొన్న తర్వాత వాళ్ళు వస్తేనే లేకపోతే లేదని చెప్పిండు. వీళ్ళ విధానం ఇది, మా విధానం అట్లా కాదు, మేము ఏం చేసినామన్నది చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే అసలు రైజింగ్ తెలంగాణ కాదు, ఇక్కడ రైజింగ్ ముఖ్యమంత్రి, రైజింగ్ అన్నదమ్ముల ఏదైతే ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ములు, అదే విధంగా మంత్రులు, ఇక్కడ రేజ్ అయ్యేది వాళ్ళు తప్ప ప్రజలు కాదు. ఎందుకంటే చెప్తా ఇక్కడ ఐటీ రంగం ఏమవుతుంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ 2022-23 మేమున్నాం కదా, మేము ఉన్నప్పుడు 57,000 కోట్ల ఏదైతే ఐటీ ఎగుమతులు ఉన్నాయి, 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు. నెక్స్ట్ జస్ట్ ఎందుకంటే అది 23-24 రాగానే ప్రభుత్వం మారింది, రాగానే 27,000 కోట్లకు పడిపోయింది. అంటే 53% ఐటీ ఎగుమతులు పడిపోయినాయి. ఇక్కడ రేజ్ అవుతుందండి తెలంగాణ. ఇప్పుడు అదే విధంగా మా అప్పుడు ఇదే చెప్తా, 22-23లో 127,594 కొత్త కొలులు ఇచ్చినాం ఐటీలో. అదేవిధంగా వీళ్ళు రావంగానే జస్ట్ 1 ఇయర్లో 22-24లో 40,000కు కిందికి పడిపోయింది. ఇప్పుడు చెప్పండి రైజింగ్ తెలంగాణ
మేమున్నప్పుడు రేజ్ అయిందా లేకపోతే వీళ్ళున్నప్పుడు రేజ్ అయిందా? రేజింగ్ కాదండి, డౌన్ఫాల్ తెలంగాణ. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం డౌన్ఫాల్ అవుతుంది కంప్లీట్గా అన్ని రంగాల్లో, పై నుంచి కింది వరకు చూస్తాం. ఎందుకంటే పుట్టిన బిడ్డ నుంచి వెళ్ళి చనిపోయేంత వరకు అన్యాయం చేస్తుంది పార్టీ. కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఫెయిల్యూర్. ప్రపంచం ముందట ఇక్కడ తీసుకున్న జాలదా అండి ఇజ్జత్? దావోస్కు పోయి తీసుకోవాలా? ఎంత ఘోరమండి. అదేవిధంగా నేను చెప్తా వినండి, దేశంలో ఐటీ ఉద్యోగాలు ఏదైతే 2014 నుంచి 23 వరకు లెక్కలతో సహా చెప్తా, ఇందులో ఒక్క అబద్ధం లేదు. మీరు అవసరమైతే గూగుల్ చేసుకోండి, అవసరమైతే ప్రభుత్వం నుంచి చెప్పించుకోండి. ప్రభుత్వం నుంచి ఇచ్చినాయి, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినాయి. ఏదైతే 14 నుంచి 23 వరకు దేశంలో ఐటీ ఉద్యోగాలు 4.5 లక్షలండి. అందులో 1/3 మనై 2014 నుంచి ఇప్పటి వరకు ఇది 1.5 మనవండి. అంటే దాదాపు 1/3 మనము ఐటీ ఉద్యోగాలను ఓవరాల్ గా ఇండియాలో 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 4.5 కాదు 4.5 కోట్లు. ఓకే, అదే విధంగా నేను చెప్తా వినండి. ఎందుకంటే 2014లో ఎందుకంటే మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత, మాకు చేతులకు వచ్చిన తర్వాత ఏదైతే ఐటీ ఉద్యోగాల సంఖ్య, నేను ఇది కూడా నేను చెప్తా, 2014లో మన దగ్గర ఎంత ఉండే, 3,23,000 మంది ఉండనండి. 3 లక్షల ఏదైతే ఈ 23,000 మంది. దీని తర్వాత ఏమైందంటే చెప్తా వినండి, 22కి వచ్చే వరకు 8.7 లక్షలండి. ఈ విధంగా తీసుకొచ్చాం. అంటే 3.23 లక్షలు, అదే విధంగా 8.7 లక్షలు. మధ్యలో గ్యాప్ తీసుకుందాం, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు 3.23 లక్షలు, దానిలో మైనస్ 8 కోట్ల 7 లక్షలు. ఇది మధ్యలో మొత్తం కంప్లీట్ చేస్తే 5.50, అంటే దాదాపు 5.5 ఇంత చేశామండి మేము. మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని అని చెప్తున్నారు. దేని చూసి వస్తున్నాయండి? మౌలిక వసతులు. మీకు ఒక పెవిలియన్ ఉంటుందండి. చాలామందిలో దావోస్లో ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తారు. ప్రతి రాష్ట్రానికి ఒక పెవిలియన్ ఏర్పాటు. ఆ పెవిలియన్లో ప్లే చేయాల్సిన వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా హైదరాబాద్ డెవలప్ అయింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 2014లో 1,24,104 అండి ఏదైతే చేతికి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏదైతే మేము పోతూ 3,56,564 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాం. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూపెడుతున్నారు. ఇది ఎవరు చేసిందండి? గౌరవ కేసీఆర్ గారు కదా. అదేవిధంగా మౌలిక వస్తువులు, నీళ్లు చూపెడతారు, కాళేశ్వరం చూపెడుతున్నారు. అక్కడ కాళేశ్వరం మీరు వీడియో అవసరమైతే తెప్పించుకోండి. కాళేశ్వరం ఎవరు కట్టిలండి? కాళేశ్వరం. అదేవిధంగా రోడ్స్, హైదరాబాద్లో రోడ్స్, అదే ఫ్లైఓవర్స్, ఇవన్నీ. ఎందుకంటే ఐటీ ఉద్యోగాలు లేకపోతే ఐటీకి సంబంధించిన కంపెనీలు రావాలంటే వాళ్ళ మొబిలిటీ కార్ఖానాన్ని చూసుకుంటారు కాబట్టి హైదరాబాద్ ఈ విధంగా అభివృద్ధి చెందింది. అంటే మీరు వచ్చిన 400 రోజులు అయిందా హైదరాబాద్? మీకు తెలుసు కదా అండి, బీఆర్కే ఛానల్ వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే మా చేతిలోకి వచ్చిన తర్వాత ఎన్ని కొత్త ఫ్లైఓవర్లు వచ్చినాయో కూడా తెలుసు. ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా చేసామో కూడా తెలుసు. లా అండ్ ఆర్డర్ విషయం కూడా తెలుసు. ఇవన్నీ చూపెడుతున్నారు అక్కడ. అదేవిధంగా ఏదైతే పవర్ సంబంధించి, ఎందుకంటే 24 గంటల కరెంట్ ఎట్లొచ్చింది హైదరాబాద్కి, అదేవిధంగా రాష్ట్రానికి ఎంత కృషి. అసలు 2014లో 2,700 మెగావాట్ల లోటు ఉన్నది మనకు. చీకటి అవుతుంది, బట్టలు ఆరేసుకుంటారు, మీకు పరిపాలన లాదన్న పరిస్థితుల నుంచి తెలంగాణను 24 గంటల కరెంటు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు కేసీఆర్ గారు. ప్రతిదానికి ఇప్పుడు అదేవిధంగా ఏవేళైతే ఇప్పుడు దావోస్లో అయిన మీటింగ్లో కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు కుట్రలు చేయలేదా? తెలంగాణ కరెంటు 2,700 మెగావాట్ల కరెంటు రాకుండా చేయలేదా? చీకటి చేయాలని చూడలేదా? చంద్రబాబు కుట్రలేదా? అదేవిధంగా 2014లో ఏదైతే ఏర్పడ్డ రాష్ట్రం 2015లో నోట్ల కట్టలు ఇచ్చి ఐఎమ్ దేర్ బ్రదర్ అని మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్ని మాట్లాడలేదండి? నేను దొరకలేదా? మీరు విమర్శ తప్పకుండా చేయొచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. నేను అడిగింది గత 9 ఏళ్లలో వచ్చినటువంటి పెట్టుబడులు విలువ ఎంత, ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి అది కాదండి. నీకు చాలా విషయాలు చెప్తా. దావోస్ నుంచి వచ్చింది రాజధానికి పరిమితమైన ఐటీ కంపెనీలను 33 జిల్లాలకు తీసుకుపోయింది ఎవరండి? అంటే ఇప్పుడు 33 జిల్లాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. చెప్తా ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఉన్నాయో చెప్తా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వరంగల్ చెప్తా. సెయింట్ మీరు చెక్ చేసుకోండి, నడుస్తున్నాయా నడుస్తలేవో చెక్ చేసుకోండి. సెయింట్, అదేవిధంగా జెన్పాక్ట్, క్వాడ్రెంట్, అదేవిధంగా మహేంద్ర, ఇవన్నీ ఉన్నాయండి కంపెనీలు, ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మీకు క్లియర్గా చూపెడతా, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదో తీసుకొచ్చినాం అంటే ఇందులో ఒక్క కంపెనీ కూడా వరంగల్లో 34 ఐటీ కంపెనీలు ఉన్నాయండి. గుడ్, మీరు చూసుకోండి. ప్రతి జిల్లాలో 10ల సంఖ్యలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన ఘనత గౌరవ కేటీఆర్ గారిది. మీరు ఏడుకోపోయి ఇక్కడ లోకల్ కంపెనీలు తీసుకుపోయి అక్కడ ఫోన్లు చేపించి రప్పించుకొని అక్కడ ఏదో ఎంఓఎల్ కుదుర్చుకొని ఏదో జరిగింది లక్షల కోట్లు అంటే ఎవరు చేసినండి? చెప్తా వినండి. లక్షల కోట్ల ఏదైతే పెట్టుబడులు ఎట్లొచ్చినాయి, అదేవిధంగా ఏదైతే లక్షల ఉద్యోగాలు ఎట్లొచ్చినాయి, ఒక టీఎస్ ఐపాస్ చేయబట్టి 20 నుంచి 25 లక్షల ఉద్యోగాలు గౌరవ కేటీఆర్ కల్పించారు. ఇది అబద్ధమా?
ఇప్పుడు ఐటీ రంగం బెస్ట్గా ఉన్నదనే నీకు ఇక్కడికి వస్తున్నాయి కదా. నువ్వు 400 రోజులలో నువ్వు చేసింది కాదు, మీ మొక్కలు చూసి పెట్టుబడులు వస్తలేవు. తెలంగాణ ఏదైతే గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ 9 ఏళ్లలో డెవలప్ అయింది కాబట్టి ఆ డెవలప్మెంట్ చూసి ఏదైనా కంపెనీలు పెట్టుబడికి వస్తున్నాయి. ఇప్పుడు మీరు పెట్టుబడి కంపెనీలు కూడా చెప్తారు. అమెజాన్ ఎవరు తీసుకొచ్చిందండి? ఇప్పుడు 60,000 కోట్ల పెట్టుబడి కొత్తగా తీసుకొస్తానని చెప్పిండు. ఈ అమెజాన్ కంపెనీ ఎవరు తీసుకొచ్చిండ్రు? దద్దమ్మలు ఎవరు ఏం మాట్లాడలేదు నాకు అర్థం కాదు. మొత్తం మేమే తీసుకొచ్చినా మేమే చేసిన తెలంగాణను డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరికి ఏం లేదు. అదే బంగారు తెలంగాణను కలిపిన దుర్మార్గులు మీరు, వేరే రాష్ట్రంతో కలిపిన దుర్మార్గులు మీరు. రామూర్తి గారు ఒక్క సెకండ్ ఎప్పుడో ఎయిర్పోర్ట్ ఉన్నాయి మాకు, మీరు కాదండి బ్రదర్. ఎప్పుడో ఎయిర్పోర్ట్ ఉన్నాయి, ఎప్పుడో నిజాం కాలంలో డెవలప్మెంట్ అయినా ఏదైతే రాష్ట్రం ఒక దేశంగా ఉన్నది తీసుకుపోయి దుర్మార్గులు నేను ఇచ్చిన ఒక్క సెకండ్ ఇది గొడవ పడ్డానికి కాదు ఇక్కడ వేదిక మనం పెట్టుకున్నాం. ఒక్క నిమిషం వెంకట్ గారు వెయిట్. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి కంపెనీల్లో ఎవరి భాగస్వామ్యం ఎంత ఉంది ఏంటి అనేది చరిత్రలో పాత కంపెనీలే అండి. అదే చెప్తున్నా. ఎవరు ఇక్కడ మేము తీసుకొచ్చిన కంపెనీ రామూర్తి గారు ఇది ఒక్కళ్ళు చేస్తేనే హైదరాబాద్ మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. వినండి సార్, ఏమైతుందండి? ఒకసారి వినండి సార్. రాజీవ్ గాంధీ పేరు చెప్తాడు. ఒకసారి వినండి సార్, ఒకసారి ఎక్కడో రాజీవ్ గాంధీ పేరు చెప్తాడు. తెలంగాణలో పుట్టి తెలంగాణ రామూర్తి గారు ఒక్కసారి సార్ ఇక్కడ రాజీవ్ గాంధీ ఇక్కడ రాజీవ్ గాంధీ గురించి ఇందిరాగాంధీ గురించి ప్రస్తావన నేను తీసుకురాలేదు. దాని గురించి ఆయన కూడా ఏమీ ప్రస్తావించలేదు. నేను మాట్లాడింది దావోస్ పర్యటన ఈ సంవత్సరం ఎంత వచ్చింది చెప్పిండు ఆ విషయం చెప్తున్నా. మీరు అక్కడ ఏం చెప్పారన్నది కాదు, ఇక్కడ నేను సబ్జెక్ట్ పెట్టింది ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు మీరు, వారి హామీలో ఎన్ని రాబోతున్నాయి, అసలు వస్తాయా రావా అన్న పాయింట్ అదే. ఇంకా ఉన్నారు గెస్ట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు తెచ్చారని మీరు అంటారు, మేము తీసుకొచ్చిన వాళ్ళు అంటారు. హైదరాబాద్కి పునాది ఎప్పుడు పడింది ఐటీకి అనేది ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. దాన్ని చూసి ఏ కంపెనీలు హైదరాబాద్ అయితే నిర్మాణం జరగలేదు కదా, ఏ కంపెనీలు వచ్చాయి. సైబరాబాద్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ సంబంధించి ఉందో, ఐటీ ఇండస్ట్రీ ఉందో, దానికి పునాదులు ఎక్కడ పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కంపెనీలు వచ్చాయి అనేది ఎవరి హయాంలో మా పేరు చెప్పనీకి ఎందుకు వనుకు? మా పేరు చెప్పనీకి మేము చేసినాం కదా, మేము చేసిందని చెప్పట్లేదు. మరి ఓన్లీ గతంలో వాళ్ళు చేసినట్టు కానీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ళు చెప్పండి, దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. రామూర్తి గారు బుల్డోజింగ్ కాదు ఒక్కసారి, ఎందుకంటే మనకి అనలిస్ట్ అండ్ బీజేపీ గెస్ట్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడాలి. సమయం మనకు అసలు ఇచ్చింది తక్కువ. బీజేపీ మన ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ 2 కంపెనీల గురించి మీతో ప్రస్తావిస్తా. ఏంటంటే ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటులో 500 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఎంఓఈ చేసుకుంది. అండ్ ఇంకొక క్యాంపస్కి సంబంధించి వచ్చి ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించి JSW మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్, రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టు. ఈ 2 కంపెనీలకి, ఎందుకంటే వేరే ఏ కంపెనీలు ఐటీ కంపెనీ పెట్టింది సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తారు ఇచ్చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్దంత పర్మిషన్లు ఇవి అవసరం లేదు. మా దగ్గర మేము స్థలం ఇస్తాము, ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోండి, లేదంటే మేము ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తాం, తీసుకొచ్చి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, చదువు చెప్పండి. బట్ ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇది దేశ భద్రతకు కూడా సంబంధించినటువంటి ఒక అంశం ముడిపడి ఉంది దీంట్లో. ప్రైవేట్ మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ అంటే నథింగ్ బట్ డ్రోన్స్ కానీ పెద్ద పెద్ద వాహనాలు తయారు చేసేటువంటిది కానీ మానవరహితంగా వీటికి సంబంధించి. అలాగే ఈ ప్రైవేట్ రాకెట్ తయారీ ఎలాన్ మస్క్ కంపెనీ లాగే ఇంకొక కంపెనీ ఇక్కడికి వచ్చి పెట్టారు. ఇందులో మీ భాగస్వామ్యం లేకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు. సో దీని మీద మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ ఎంఓయూలు సాకారం అవుతాయా తెలంగాణ ఇక్కడ రావడానికి, ఆర్ 1,00,000 కారణాలతో ఏమైనా హోల్డ్లో పెట్టేటువంటి పరిస్థితి ఏమైనా ముందు ఉంటుందా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అయితే తెలంగాణ అభివృద్ధిలో భాగమైనటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు, గత సంవత్సరం వెళ్ళారు, ఈ సంవత్సరం కూడా వెళ్ళారు. అంతకన్నా ఎక్కువ తీసుకొని వచ్చినాం అనేటువంటి ప్రయత్నం మాట్లాడుతున్నట్టు సంతోషమే, దాన్ని మేము ఎక్కడ వ్యతిరేకిస్తలేము. కానీ కార్యాచరణ ఎంత వచ్చింది, ఎంత వీళ్ళ ఎంఓయూలకే పరిమితమా లేకుంటే కార్యాచరణ ముందరికి పోతుందా? గతంలో అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు అనేక సందర్భాలు అనేక మాటలు మాట్లాడిన దానికి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధికి పొందడం లేనటువంటి సమాధానాలు 100 ఉన్నాయి.
అది కాదు కదా ఇక్కడ జరగాల్సింది. ఇక్కడ వీళ్ళు కూడా 132 కోట్లు 46,000 మందికి ఉద్యోగాలు అని అంటున్నారు. సరే దీంట్లో కార్యాచరణ ఎంత? ఏ ప్రభుత్వాలతో ఎంఓఏలు చేసుకున్నారు? ఆ చేసుకున్నటువంటి కంపెనీలు గతంలో ఇంకెక్కడైనా చేసినాయా, చేయలేదా? ఇది ఖాళీ కాగితాలకు మాత్రము, అంకెల గాడికి మాత్రమే చేసేటువంటి పరిస్థితి ఉందా, లేదా పూర్య కార్యాచరణ దాల్స్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఒకటి మనం ఇంకో విషయం కూడా గమనించాలి. ఇట పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? దావోస్ వెళ్ళినాము, ఆ కంపెనీని తీసుకొచ్చినాము, ఈ కంపెనీని తీసుకొచ్చినాము, సాఫ్ట్వేర్ అంటే ఇలా మనం నిన్న మొన్న మాట్లాడడానికి కూడా ఒక భౌగోళికంగా హైదరాబాద్ భౌగోళికంగా వాతావరణం దృష్ట్యా చాలా ఉపయోగపడేటువంటి ప్రాంతం కాబట్టి కొన్ని కంపెనీలు కానీ లేదా కొన్ని వ్యవస్థలు పూర్తిగా హైదరాబాద్ కి కొంత అనుసంధానంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంది. అది కలిసి వచ్చేటువంటి అంశం. దాన్ని ముఖ్యమంత్రి గారు పూర్తిగా వినియోగించుకోవడం వల్ల మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. యువతకి ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి మీరు అంటున్న రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే శాటిలైట్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మొన్న కొన్ని పర్యావరణకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ మనము గతంలో కూడా మాట్లాడుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఈ రాడర్లు ఇక్కడ వస్తా ఉన్నాయి, ఇక్కడ ఈ కేంద్రంలో వస్తా ఉంది, దీని గురించి ఇది చేస్తా ఉన్నటువంటి అంశం. కొన్ని కంపెనీలు వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి దేశ రక్షణలో ఎక్కడ వారికి పూర్తి రక్షణ కల్పిస్తుంది, ఏ రాష్ట్రం వారికి అనువుగా ఉంటుంది అనేటువంటి ప్రయత్నం ఆ కంపెనీలు కొంత రావడము, ఆ కంపెనీలతో మీరు సంప్రదించడం జరిగి ఉండొచ్చు. దాంట్లో మేము ఎక్కడ కూడా ఇది చేస్తలేం. కానీ మీరు కార్యాచరణ ఎంత అనేదే చాలా ప్రమాదకమైనటువంటి విషయం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కాలయాపన, కాంగ్రెస్ అంటేనే కమిటీలు కాలయాపన తప్ప ఇక జరిగేటువంటి ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే సంవత్సరం గడిచినా మనం చూస్తా ఉన్నాము అన్ని మొన్న ఇప్పుడు మనం ఇవాళ సరే పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంత పర్వాలేదు అనిపిస్తుంది. కానీ 3 రోజుల నుంచి కూడా ఏంది, ప్రజలు మొత్తం భయాందోళనకే. ఇంద్రమ్మ ఇల్లు రాలేదని, ఆ అప్లికేషన్ అని, ఈ అప్లికేషన్ అని, ఆయన ఈయన అన్నాడని కాళ్ళు మొక్కుతున్నారు. పేద మధ్యతరగతి వాళ్ళు అధికారుల కాళ్ళు మొక్కుతా ఉన్నారు, నాయకుల కాళ్ళు మొక్కుతా ఉన్నారు. వీళ్ళ నాయకుల వాళ్ళ పెత్తనమే ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్ మేము చెప్పండి ఎవరికి ఇవ్వద్దు అని అంటున్నారు. ఇంత గందరగోళమైనటువంటి వాతావరణం ఒక సంవత్సరం నుంచి ఖాళీ ఇస్తా అనే వరకే జరిగిపోయింది. మళ్ళీ ఇది కూడా అట్లనే ఉంటుందా? ఎందుకంటే కొన్ని కంపెనీలకు రావాల్సినటువంటి వాళ్ళ ఎంఓఏలు చేసుకోవడం కాదు, వారికి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. మళ్ళా వీళ్ళు లాలూచిబడి వీళ్ళ పర్సంటేజ్ల గురించో లేదా ఇంకో దాని గురించి కాలయాపన చేసి మళ్ళా అయింది పోయింది అన్నట్టు తీసుకొని వస్తే ఏం ఉపయోగం? గతంలో కూడా గత ప్రభుత్వం అనేక సందర్భాలు చెప్పింది. ఎవ్వరమైనా ఏ మంత్రి అయినా పోయిందంటే ఇన్ని వేల కోట్లు మళ్ళీ అన్ని వేల కోట్లు అంటే ఇక్కడ ఉన్న కంపెనీలే చేస్తా ఉన్నాయి కదా. ఇలా వేరే దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం కదా. అంటే నేను ఏమంటా ఉన్నా, చాలా సందర్భాలు మాట్లాడతారు నేను రాష్ట్రంతో కాదు అభివృద్ధి ఉన్నటువంటి దేశంలో అభివృద్ధి ఉన్నటువంటి నగరాలతో పోటీ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అదే పాయింట్ నాకు కూడా వచ్చింది. మొత్తం ముగ్గురు కాంగ్రెస్ ప్రతినిధిగా వెంకట్ గారు కావచ్చు, రామ్మూర్తి గారు కావచ్చు, లేదా మీరు కావచ్చు, మీరు ముగ్గురు చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ పేర్లు చదువుతా ఒకసారి. ఈ సన్ పెట్రోకెమికల్స్ కావచ్చు, లేదు సరే అమెజాన్ అంటే విదేశీ కంపెనీ, ఆల్రెడీ ఇండియాలో పాతుకుపోయింది ఎప్పటి నుంచో కాబట్టి దాన్ని కూడా ఎస్ ఎవరు తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఉన్న కంపెనీలు చెప్పుకుందాం ముందు. ఎవరు తీసుకొచ్చారని పక్కన పెడితే కంట్రోల్ ఎస్ అనేది కూడా ఇక్కడ పుట్టినటువంటి కంపెనీ, భారతదేశ కంపెనీ. JSW కూడా ఇక్కడ నుంచే ఎక్స్పాన్షన్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళింది. తర్వాత స్కై రూట్ ఏరోస్పేస్ అండ్ మెగా ఇంజనీరింగ్ ఇంటి కంపెనీ, అది బేసిక్గా చెప్పుకోవాలంటే తెలంగాణ కంపెనీ అది. అలాగే HCL టెక్ సెంటర్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, యూనిలివర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశ కంపెనీలే. అంటే ఇక్కడ ప్రధానంగా దావోస్కి వెళ్ళారు. ఇక్కడ ఎక్స్పాన్షన్కి దానికి ఏ ప్రభుత్వం అయినా, అటు కేసీఆర్ గారిదైనా ఇటు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎవరైనా సరే విదేశాల నుంచి విదేశీ కంపెనీలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తీసుకురాగలిగారు, అది కదా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక ఘనత. మా భారతదేశంలో ఇగో ఈ కంపెనీ మీరు పెట్టండి, మీరు ఇది చెయ్యండి అని. ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ కంపెనీలు, ఈవెన్ ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. విదేశీ కంపెనీలు మనం ఎన్ని తీసుకొచ్చాం, అలాగే విదేశాల్లో మన ఎంటర్ప్రెన్యూర్స్, మన వాళ్ళు ఎంతమంది అక్కడ కంపెనీలు పెట్టారు, దీని మీద బేరీజ్ వేసుకుంటే సమాజంలో సమతుల్యత అనేది ఉంటుంది. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అయితే దీంట్లో ఉండవు. ఒక్కసారి మన వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం కూడా దీని మీద తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు గారు, సో ఏ ప్రభుత్వాలు ఉన్నా లక్షల కోట్లలో ఎంఓయూలు జరుగుతున్నాయని అంటున్నారు, లక్షల కోట్ల ఎంఓయూలు అవుతున్నాయి, కంపెనీలు అవుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే ఏది 50% దాటట్లేదు అన్నటువంటి ఒక అపప్రథ కూడా గట్టిగా ఉంది. సో ఈసారైనా 100% మార్క్ వెళ్తుందా సార్? ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద స్పీకర్స్, మీరు ఇప్పుడు ఒకటి మనందరం గ్రహించాల్సింది ఏంటంటే, మీ పొలిటికల్ పార్టీలలో ప్రతి విమర్శలు ఉన్నప్పటికీ ఇక్కడ
కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ను ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని కోట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారిని కోట్ చేశారు, ఆ తర్వాత మన బీఆర్ఎస్ మిత్రులు కేటీఆర్ గారిని కేసీఆర్ ని కోట్ చేశారు. వీళ్ళందరూ కూడా ప్రజలు ఎన్నుకున్న లీడర్లు. దయచేసి మీరు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం మధ్యలో, మమ్మల్ని గ్రహించుకొని కొట్లాడుకోవట్లేదండి. ఇప్పుడు ఇక్కడ 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 మేము చేయాల్సి అంటే దయచేసి నేను కోరేది ఏంటంటే ఇక్కడ మీదేమి మీ ఇంటి పంపకాలు కాదు, మీ భూముల ఆస్తుల గొడవలు కాదు. మేము కోరుకునేది ఒకటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా 1 year ఎన్నికల వల్లనో మరి అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కొంత ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ఆశతోనే ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏదో రకంగా ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో రకంగా కొంత ప్రజల్లో ఒక ఉత్సాహం తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనకి ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కృషి మనం ఫస్ట్ దాన్ని హర్షిస్తూనే ఓకే, మన వాస్తవాలు అనేది కొంత టైం ఇవ్వాలి. గత ప్రభుత్వానికి 10 సంవత్సరాలు టైం ఇచ్చారు, వాళ్ళు నిజంగా కూడా దే హావ్ డన్ గుడ్ జాబ్ కేటీఆర్ గారు. అది ఇప్పుడు వచ్చి 1 year అయింది, ఆయన యువ నాయకుడు ఏదో కృషి చేస్తా ఉన్నాడు. మనము ప్రజల ప్రయోజనం విషయానికి వస్తే దయచేసి అందరిని కోరేది ఒకటే ఏంటంటే ఏ నాయకునికైనా కొంత ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం మెచ్చుకోవాలి. మీ మధ్యలో పార్టీల మధ్యలో గొడవ వేరే విషయాలు ఉంటే వేరే, ఇది ఇలా యువతకు సంబంధించినటువంటి విషయం, ఇలా ఉపాధికి సంబంధించినటువంటి విషయం, పెట్టుబడులకు సంబంధించిన విషయం. మన మధ్యలో ఒక భావసారూప్యత కూడా అవసరం, ప్రోత్సాహకరం. వాస్తవం కూడా బీఆర్ఎస్ వాళ్ళు మంచి చేశారే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీ యొక్క అనుభవాలను షేర్ చేసి రాష్ట్రానికి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడంలో తప్పులేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు దాదాపు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ ప్రకారంగా 45,000 కోట్ల పెట్టుబడులకు ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది ఒక 6 నెలలు ఏడాది తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ముందే అంతులు అంటే ఆదిలోనే హంసపాదు అవసరం లేదు. మనం లెటర్స్ బి పాజిటివ్. మన కంపెనీలైనా బయట కంపెనీలైనా ముందు పెట్టుబడులు అనేది కావాలి కదా. కరెక్ట్. మనము బయట కంపెనీలు రాలేదు అనేది మనందరం రావాలని కోరుకుంటున్నాము. కానీ అట్లీస్ట్ దెర్ ఈస్ ఎ మూవ్మెంట్ దట్ 1 year నుంచి వెళ్ళి కొద్దిగా స్తబ్దతగా ఉన్న దాంట్లో ఒక మూవ్మెంట్ ఉంది, ఇప్పుడు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ లో ఈ 45,000 కోట్లకి 20,000 కోట్లు వచ్చినా మంచిదే కదా. మనం లెటర్స్ బి పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి బట్టి మనం చూస్తే అన్ని రంగాలలో అందరు కోరుకుంటున్నారు కొంత మళ్ళీ ఈ బ్యాక్ టు ఈ మన ఆర్థిక వ్యవస్థ గాడి మీదకి వచ్చేస్తే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, యువత ఉపాధి కావచ్చు. ప్రజల్లో డబ్బులు ఆడడం లేదండి, ఇది ఒక ఫ్లోటేషన్ ఆఫ్ మనీ లేదు. ఇవన్నీ అంశాలు ముడిపడి ఉన్నాయి ఈ ఇప్పుడు జరిగేటువంటి అంశాలు. ప్రభుత్వము దాన్ని దిశగా పనిచేస్తున్నప్పుడు లెట్ us ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే ఇలా యువత చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగ విషయాలు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ప్రభుత్వాన్ని ఆదాయం లేదని రోజు మనమే కామెంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆదాయం వస్తున్నప్పుడు మనం ఎందుకు వెనక పోవాలి? లెట్ us బి పాజిటివ్ ఇన్ ఎంకరేజింగ్ ద గవర్నమెంట్. ఆదాయం చాలా అవసరము. మన ఈ తెలంగాణ రాష్ట్రం గొప్పది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకి ఉన్న గొప్పతనం ఏంటంటే తెలంగాణ అంటేనే, హైదరాబాద్ అంటేనే బిజినెస్. ఇవాళ చుట్టుపక్కల మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రాష్ట్రంగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మెట్రో సిటీగా ఉంది. చాలా విరివిగా ఈరోజు మెట్రో కానీ, లేకపోతే RRR కానీ, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్ చూస్తే చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. మనం ఏదో రాజకీయ మన వాదనలతోని దాన్ని కించపరిచి ఇంకా ప్రజలను నిరాశ చేయకుండా అందరికందరు పార్టీలు ఫస్ట్ మనము ప్రజా ప్రయోజనం దృష్ట్యా ముందు వీళ్ళందరినీ తోసి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేయని పనులు కూడా చేసినట్టు చూపిస్తే ఆయన ఎంకరేజ్ చేద్దాం. ఏమంటే అయ్యా నువ్వే కదా కమిట్ చేసావు, దాన్ని కొద్దిగా హైటెడ్ చూడండి అని మాట్లాడాల్సిందే తప్పితే నేను కోరుకునేది ఒకటే. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క రంగం కూడా ఇలా వేచి చూస్తుంది. మన హైదరాబాద్ రోడ్డు మీద ఉన్నటువంటి ఒక టిఫిన్ బండి దగ్గర నుండి 100,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, అందరు కూడా దే ఆర్ ఆల్ వెయిటింగ్ అండ్ సీయింగ్. అండ్ ఈ దావోస్ అనేది, ఈ వేదిక అనేది మనందరికి కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మీ యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్ గా మీకు కంపల్సరీ ఉండొచ్చు ఒకరినొకరు మీరు తిట్టుకునేది. బట్ నేను యాజ్ ఎ కామన్ మ్యాన్ గా, బహుశా మన మీడియా మిత్రులకు కూడా వీ షుడ్ సీ దట్ ఇప్పుడు ఏదో రకంగా మనకు ఒక బ్రేక్ కావాలి.
ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆ బ్రేక్ కి ఒకవేళ వీళ్ళు బ్రేక్ కోసము తప్పులు మాట్లాడినా కూడా దాన్ని ఎలా ఒప్పులు చేయగలుగుతారని ఆలోచిస్తే డెఫినెట్లీ ఇప్పుడు బయటి సంస్థలు రాలేదంటే ఆఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక మాంద్యం కూడా ఉంది. ఇప్పుడు అమెరికాలో మొన్ననే ఎలక్షన్స్ అయినాయి, ఒక ఆర్థిక మాంద్యం కూడా నడుస్తూ ఉంది. సో దాని యొక్క పర్యవసానాల వల్ల కొన్ని సంస్థలు రాకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు, పైన బీజేపీ, కింద బీఆర్ఎస్, మధ్యలో ఆయన ఉన్నాడు, ఆయనకు రావాల్సినంత సీట్లు కూడా రాలేదు. బట్ లెట్ us see that ఫైటింగ్, ఆయన ఏదో కష్టపడుతున్నాడు. పార్టీ పక్కన పెడితే ఆయనకు మనం పగ్గాలు చేయికిచ్చాము, లెట్ హిమ్ వర్క్ అండ్ షో సమ్ డే. మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. ఆయనకి ఏదో లాభం జరుగుతుందని కాదు, మనకు, మన యువతకి, మన ప్రజలకి, మన హైదరాబాద్ ఎందుకంటే చాలా చాలా చక్కటి మాట చెప్పారు వెంకటేశ్వర గారు. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఈ రోజు డిబేట్ పెట్టడానికి కూడా కారణం అసలు మీరే అన్నారు, ఎందుకు ముందే అనవసరంగా దీని మీద మాట్లాడడం, ఒక 1 year తర్వాత చూస్తే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏంటనేది తెలిసిపోతుంది. ఎలాగో నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి కదా, ఈ లెక్కల్లో వేసుకున్నప్పుడు తెలిసిపోతుంది ఫెయిల్యూరా సక్సెసా అనేది, ఎన్ని పెట్టుబడులు అనేది. మెయిన్ కారణం ఇదే వచ్చింది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకి ముందు తెలంగాణలో గల్లా జయదేవ్ గారి కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ 9,000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పి వచ్చారు. అండ్ లులు మాల్ ఇలాగా వరంగల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇంకో చోట అని చెప్పి వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతామని వచ్చారు. బట్ ఈ రోజుకి అవి ఇక్కడ గ్రౌండ్ అవ్వలేదు, దానికి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఒక ప్రభుత్వంలో జరిగినప్పటికీ ఇంకో ప్రభుత్వం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇన్ని కంపెనీలు తీసుకొచ్చింది మీరు అంటున్నారు, తీసుకుని ముందుకెళ్తున్నారు కాబట్టి. మరి ఈ పెట్టుబడులు ఏమైపోయాయి? ఇవి ప్రకటనల వరకే మిగిలిపోయాయా? ఇది మిగలకూడదు అన్న ఒక చిన్న ఐ ఓపెనరే ఈ రోజు మేము డిబేట్ పెట్టడానికి కారణం తప్ప బీఆర్ఎస్ వాళ్ళు ఏదో తక్కువ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేశారు, బీజేపీ ఇద్దరి మధ్యలో పొల్లబెడుతోందనో ఇలాంటి మాటలు మాట్లాడడానికి అయితే డెఫినెట్గా కాదు. ఇది సమాజ హితం కోసం మాత్రమే. వెంకట్ గారు, సో కొన్ని సమాధానాలు మీ దగ్గర నుంచి రాబట్టాలి ప్రయత్నం ఇది. ముఖ్యంగా ఇందాక చెప్పింది, ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి అమర్ రాజా కంపెనీ కావచ్చు, లేదా లులుమాల్ కావచ్చు, అలాగే జాకీ కంపెనీ, అండర్వేర్స్ కంపెనీ ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు దాని మీద సరైనటువంటి సమాచారం లేదు. ప్రభుత్వం తరఫు నుంచి ఆ సమాచారం ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారా? సార్ థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది ఒక పాయింట్ అయితే మీరు కూడా మధ్యలో ఒక పాయింట్ రేజ్ చేసారు, దానికి రెండింటికి సమాధానం చెప్తాను. సార్ ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఇన్స్టాలేషన్ విషయంలో కొంచెం డిలే ప్రాసెస్ ఉంటుంది సార్. సరే, అమర్ రాజా బ్యాటరీస్ కూడా మహబూబ్నగర్లో ఎస్టాబ్లిష్ అయింది, కొంతవరకు ఎంప్లాయ్మెంట్ని రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు. దాంతోపాటు ఏ కంపెనీ అయినా సరే అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది. సో అది అమర్ రాజా బ్యాటరీ ఇప్పటికీ ఇది మహబూబ్నగర్లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది సార్. చాలా మంది ఎంప్లాయీస్ కూడా రిక్రూట్ అవుతున్నారు, దాంట్లో మా ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు సార్, దాన్ని నేను ఫోర్డ్ చేయదలుచుకున్నాను. ఏది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే మనకి మనీ కానీ, డాలర్ కానీ, లేకపోతే పౌండ్ రూపంలో కానీ, దాన్ని మనం క్రియేట్ చేసే విషయంలో మన సొంత అంటే మన దేశీయ కంపెనీ ఏదైతే ఉన్నో వీటి ద్వారా మనకి డాలర్స్ రావేమో అని చెప్పి ఒక మీరు డౌట్ రేజ్ చేశారు సార్. సరే, ఇక్కడ కంపెనీస్ ద్వారా మనకు డాలర్స్ వస్తాయా లేదని సెకండరీ అయితే ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా సార్, దాని ద్వారా మనకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రెడ్డిస్ ల్యాబ్ ఉంది సార్. రెడ్డిస్ ల్యాబ్ అనేది ఒక ది బెస్ట్ ప్లేస్ లో పెడదాం అనుకున్నప్పుడు, ఒకసారి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, వేరే చోట పెడదాం అనుకున్నప్పుడు తెలంగాణలో మిర్యాలగూడని వాళ్ళు చూస్ చేసుకున్నారు సార్. చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే కదా సార్, ఎక్స్పోర్ట్ అయినప్పుడు మనకు డాలర్ రూపంలో, లేకపోతే పౌండ్ రూపంలో, లేకపోతే దినార్ రూపంలో, వేరే రూపంలో మనకు ఎక్స్పోర్ట్స్ అనేది మనం అంటే అది పైసల రూపంలో మనకు వస్తాయి సార్ ఎక్స్పోర్ట్ చేసినట్టు. సో ఇక్కడ కూడా మనకు తెలంగాణ ఇప్పుడు 1,00,000కు పైగా ఏదైతే మనం పెట్టుబడి రూపంలో తీసుకొచ్చినామో ఇది మనం చాలా వాటికి మన కోసం వాడుకోవడం కంటే ఎక్స్పోర్ట్ చేసే అంశాలే సార్, దానివల్ల మనకు డాలర్స్ వస్తాయి. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడు వేరే దేశంలో ఉన్న కంపెనీ చూడండి సార్, యాపిల్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని అమెజాన్ కానీ, ఇవి కూడా చూడండి మన అవసరాల రీత్యా ఏర్పడ్డ కంపెనీలు సార్. సో ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటి చూడండి, దేశీయ విదేశీ అనే అంశాలు కాకుండా కేవలం ట్రేడ్ కానీ, లేకపోతే ఆర్థిక లావాదేవీలు కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ మీరు చూడండి. అల్టిమేట్ గా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే అక్కడైతే పక్కాగా ఇవన్నీ సమకూరే ప్రయత్నాలు అయితే జరుగుతాయి సార్. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్. అంటే మీరు రేజ్ చేసిన పాయింట్ కి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతానని అనుకుంటున్నాను సార్. లేదు, మీరు పాయింట్ చెప్పారు. అయితే ఇక్కడ మీకు ఇంకో చిన్న ఇన్పుట్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కంపెనీలు చూసినప్పుడు ముఖ్యంగా ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, వీటి క్రెడిట్ ఖచ్చితంగా అటు బీఆర్ఎస్కి లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి లేదు, ఎవరికి లేదు. బట్ మీరందరూ ఒక మంచి పని చేస్తున్నారు, ఏంటంటే ఒకళ్ళ ఫుడ్ స్టెప్ని ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నారు, అది సంతోషం. ఇది కావాలి సమాజానికి బేసిక్గా. ఎందుకంటే ఎక్స్పాన్షన్, ఇన్ఫోసిస్ దాదాపు 750 కోట్లు ఎక్స్పాన్షన్ చేస్తుంది హైదరాబాద్లోనే, విప్రో కూడా ఎక్స్పాన్షన్ చేస్తుంది గోపన్పల్లిలో 5,000 మందికి ఉద్యోగాలు. అలాగే యూనిలివర్ కంపెనీ వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేసి కొత్తగా వేరే ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత ఇక మన ఇంటి కంపెనీల గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అమెజాన్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తుంది, కొత్త సర్వీసెస్ తీసుకొస్తుంది, మంచి పని. అయితే
ఎప్పటికీ అవ్వే అవకాశం ఉంది? 100% స్ట్రైక్ రేట్ మీకు ఇందులో ఉంటుందా ఉండదా అన్నటువంటి ప్రశ్న వచ్చింది. అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్న పాయింట్లో ఆంధ్రప్రదేశ్కి కియా మోటార్స్ ఎలా అయితే వచ్చిందో అలాగా ఇప్పుడు అమెజాన్కి సంబంధించి అమెజాన్ కాదు మన ఈయన ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ మేము భారతదేశం వైపు చూస్తున్నాం అన్నారు. ఆ రేస్లో తెలంగాణ ఉందా, ఏపీ ఉందా, లేదు పక్కనున్న తమిళనాడ, మహారాష్ట్రనా, ఎవరు తెచ్చి తీసుకెళ్ళిపోతారు, లేదు ఎక్కడ దీనికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి, దాంట్లో మీ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇలాంటి ఫారిన్ కంపెనీస్ తీసుకురావడంలో అని? డాలర్లు ఎక్కడి నుంచైనా వస్తాయి మనకి, మనం విప్రోధ మంది కాదా, మన వాళ్ళు తేవట్లేదా? సరే, ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఎలన్ మస్క్ కానీ ఇంకెవరు కానీ సామాజిక ఉద్యమకారులు కాదు సార్, వాళ్ళకు పెట్టుబడిదారులు. వాళ్ళకి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడే వచ్చేస్తారు. కానీ ఇప్పుడు చెప్పిన లిస్టు కాదు వెంకట్ గారు, ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యమకారులు గారు, వీళ్ళు కూడా పెట్టుబడిదారులు. నేనేమంటున్నా అంటే వాళ్ళకు ఇప్పుడు మనం ఎంత గుంజుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకున్న ఫీజిబిలిటీ, వాళ్ళకి మనకి ఇవ్వాల్సిన అవకాశాలు, దానిపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత ది బెస్ట్ చూసుకుంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి సార్, గత ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. ఆర్బిట్రేషన్ అంటే ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం అని ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళారు. అంటే ఏదైతే కొంచెం ఏది లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువ బేర్ చేయాలనుకున్న కంపెనీస్ తెలంగాణకి కనుక రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఆర్బిట్రేషన్ లేదు కాబట్టి గుజరాత్కి వెళ్ళిపోవాలి, గుజరాత్ అహ్మదాబాద్ ఆ చుట్టూ గాంధీనగర్ ఆ చుట్టూ పక్కన కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే యురేనియం బేస్డ్ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు నల్లమల్ల లాంటి ప్రాంతాన్ని ప్రధానంగా చూసుకుంటే సార్, దాంతోపాటు మనకు సీ పోర్ట్లు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రధానంగా తెలంగాణకి ఎందుకంత అవకాశం ఉంటుందంటే సార్, మనకు అది మన ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ అయితే ప్రధానంగా ఒకటి ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా బెంగళూరుకు ఉన్న పారామీటర్స్ మనకు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సారూప్యతతో కూడుకున్న అంశాలు కాబట్టి ఇవి ప్రధానంగా చూసుకుంటే సార్. కాబట్టి మేమేమంటున్నాం, ఒక ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే గత ప్రభుత్వం కానీ లేకపోతే అంతకంటే ప్రభుత్వం ముందు ప్రభుత్వం కానీ ఏదైనా సరే మేము మీకు అవకాశాలు కల్పిస్తాం, మీరు రావడం వల్ల మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీడిపిలో మీ భాగస్వామ్యం ఉంటుంది, దాంతోపాటు ఏదే విధంగా మా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉంటుందని చెప్పడానికి వీలు ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతవరకు వస్తారనేది చూడాలి సార్. బట్ ఇక్కడైతే ఒకటి చూడాలి, ఇందాక రామూర్తి అన్న కూడా ఒక మాట ఉంది, నేనేమంటున్నా రాజకీయంగా ప్రతి అంశాన్ని చూడాల్సిన అవసరం లేదు, కానీ టూర్ల కోసమో దేనికోసమో అంత దూరము అంత చల్లు గడ్డగట్ట చల్లు వెళ్ళడానికి ఎవరు చూపరు. కానీ మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంతకుముందు, మరి ఇట్లా కేటీఆర్ గారు పోతే ఏమన్నాడు, దోచుకున్నాయి దాచుకోనికి పోతాడు, ఈ యాత్రలు ఈ దావోస్ యాత్ర గట్ల పోతాడు, ఈ విధంగా మాట్లాడాడు కదా. ఒక అధికారికంగా ప్రభుత్వం దావోస్ కు ఒక మంత్రి పోతే ఏ విధంగా మాట్లాడు అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ముఖ్యమంత్రి అయితే ఒక మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట. ఇప్పుడు పెట్టుబడుల కోసం పోతే మరి నేనేమంటున్నా, ముఖ్యమంత్రి కూడా ఐదుగురు అన్నదమ్ములు బాగా సంపాదించిన హైడ్రా మీద బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన డబ్బుల్ని తీసుకుపోయి దావోస్ లో దాచుకోనికి పోయిందా? నువ్వు ఏది ఇస్తే అది వస్తుంది కదా, అదే అట్లనే మాట్లాడండి కదా. నేను చూపించాలా, ఇప్పుడు నేను చూపించాలా లైవ్ లో చూపించాలా ఏం మాట్లాడిండు, దావోస్ యాత్రపై ఏం మాట్లాడు రేవంత్ రెడ్డి చూపించాలా? ఒక నిమిషం బ్రదర్, ఇదంతా ఏదో వేగంగా ఒక మాట చెప్పేసి అయిపోతాను అనుకుంటే కాదు రామూర్తి, ఇంత టెక్నికల్ కాదు సార్. మాట్లాడే ముందు దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు, నువ్వు ఇక్కడ దోచుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు, నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది, నీ భోగాలకు? ఇప్పుడు ఇలా మంత్రులు ఎంత అయినాయి, ఈ భోగాలకు ఎంత అయినాయి? దేని దోచుకున్న పైసలు దాచుకోనికి పోతుల్లా? నేనేమంటున్నా అంటే చాలా ఉంటాయి అంశాలు బ్రదర్. వెంకట్ గారు ఇక్కడ రామూర్తి గారు చెప్పండి, సబ్జెక్ట్ కరెక్షన్ అంటే నేను ఇక్కడ ఇద్దరిని తప్పు పడుతున్నాను సార్, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, మీ రాజకీయంగా ఎన్ని మాట్లాడుకుంటారా ఏంటా, మీ రాజకీయ ప్రయోజనాలు ఏంటనేది ఇక్కడ ఎవరికీ అవసరం లేదు, మీరు కొట్టుకుంటారంటే కొట్టేసుకోండి, తప్పే లేదు. అధికారం మీకు కావాలి, మీ పార్టీ అధికారంలో ఉండాలి, మీరు ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్కి సంబంధించినప్పుడు అప్పుడు ఆయన అలా అనడం తప్పే, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అలా మాట్లాడడం తప్పే, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడడం తప్పే, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం తప్పే, అందరూ అదే తప్పు చేస్తున్నారు. కొన్ని మీరు అడిగిన సమాధానం ఇస్తాను. సో ఖచ్చితంగా అందరూ తప్పే చేస్తున్నారు. మీరు చేసే తప్పుల వల్ల లాస్ అయ్యేది ఎవరు అన్న సోయి మీకు ఏమైనా ఉందా? ఎవరికైనా సరే, అది బీజేపీ వారు కావచ్చు, కాంగ్రెస్ వారు కావచ్చు, బీఆర్ఎస్ వారు కావచ్చు, మీరు చేసే తప్పులు ఇటువంటి రాజకీయంగా ఉన్నటువంటి దాంతో ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల వల్ల ఏదర్ ఇట్ ఇస్ చీఫ్ మినిస్టర్, అదే మీరు మాట్లాడే మాటల్లో కొత్తదనం ఏముందబ్బా? ఏమి లేదు కదా, పాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇదే తప్పు మీరు చేస్తే దీనివల్ల ఎవరు లాస్ అవుతున్నారు, దీనివల్ల? ఇప్పుడు అందరి వర్షన్ అయిపోయినాయి, ఇప్పుడు నేనే మాట్లాడాలి.
చెప్పండి, ముగ్గురికి ఒక్కొక్క నిమిషం టైం ఇస్తున్నా. ఎవరు లాస్ అవుతున్నారు అన్న సోయి మీకుందా? రామూర్తి గారు ఫస్ట్ 1 minute మీకు ఇస్తున్నా. చెప్పండి. లాస్ లేదు. ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు ఏం జరిగింది అన్నది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 2014లో మా చేతికి వచ్చిన తర్వాత ఏదైతే 23 మొత్తం అయిపోయేంత వరకు ఏం జరిగిందో కూడా ఒక చిన్న అంశంని చెప్తాను. ఎందుకంటే ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు ఏదైతే 57,000 కోట్లు ఉండే, దాన్ని మేము 1,83,000 కోట్లకు తీసుకొచ్చినాం. ఇది నేను కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ హైస్ ఈసా ఇచ్చిన నివేదిక. ఎందుకంటే మేము చేసిన తర్వాత మమ్మల్ని ఏంటంటే ప్రజలు గుర్తించారు. మేము చేసినాం సరే, హైదరాబాద్లో అన్ని సీట్లు గెలిచినాం. హైదరాబాద్లో ఐటీకి సంబంధించిన మొత్తం కంపెనీస్ ఇక్కడే కేంద్రీకృతమైనాయి కాబట్టి హైదరాబాద్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. సరే, గ్రామాలలో కొంత ఏదైతే చర్చలు జరిగినాయి, అదేవిధంగా మార్పు అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీళ్ళు ఏదో కొంత ప్రచారం చేసి ఆ ప్రచారం నిజమే అనుకున్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందా రాలేదా, ఎవరికి సున్నాలు వచ్చినాయి ఎవరికి వచ్చినాయి అన్నది కాదు ఇక్కడ సమస్య. ఏంటంటే ఒకసారి అధికారం ఉంటుంది, ఒకసారి అధికారం ఉండదు. కానీ వాస్తవాలు మాట్లాడాలి, బూతులు మాట్లాడదు, వ్యక్తిగతంగా మాట్లాడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తంతం గుదుతం పేగులు మెడలు వేసుకుంటాం అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం వెంకట్ గారు ఒక నిమిషం చాలా క్వశ్చన్స్ అడిగింది నన్ను ఇక్కడ అన్నగా, ఏదైతే పవన్ అన్న గారిని చాలా క్వశ్చన్స్ అడిగింది. ఎందుకంటే దావోస్ పై మేము ఏం తీసుకొచ్చినామని చెప్పిండు. దావోస్ చిన్న లేదు ఇది మళ్ళీ, ఎందుకంటే మనం క్లోజింగ్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఏం తీసుకొచ్చారని చర్చ. ముగ్గురిని అడిగింది ఒకటే. ఇప్పుడు మీరు వీడియో చూపించారు, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో మీరు చూపించారు. రేవంత్ రెడ్డి గారు అది మాట్లాడడం తప్పు నేనే అంటున్నా. అట్ ద సేమ్ టైం కేటీఆర్ ఇప్పుడు మాట్లాడితే, అంటే మీరు అన్నారు చూసారా రేవంత్ రెడ్డి దాచుకోవడానికి వెళ్ళాడా అని. మీరు ఏది ఇస్తే అదే వస్తుంది అన్నారు కదా. ఇక్కడ రాజకీయ పార్టీలుగా మీరు ఏది ఇస్తే అది మీకు వస్తుంది అని మీ సిద్ధాంతం మీరు నమ్మితే, మీరు చేసేటువంటి ఈ తప్పు వల్ల ఎవరు లాస్ అవుతున్నారో మీకు తెలుసా అని అడిగాను. మేము ప్రజల కోసం చేసినామే. ఇప్పుడు ఎవరు లాస్ అవుతున్నారు చెప్తా వినండి. ఇప్పుడు వాళ్ళు చేసే చర్యకు ప్రజలు నష్టపోతున్నారు అన్నది వాస్తవం. ఇప్పుడు ఒక నిమిషం, ఏదైనా దావోస్ ఫస్ట్ టైం పోయినప్పుడు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు సంబంధించి మీరు ఏ కంపెనీలో లీజ్ తీయండి. నేనేమంటున్నా అంటే ఈ సంవత్సరంలో దుంచాలి ఈ 40,000 కోట్లకు సంబంధించి నేను అంటున్నా దాదాపు 53% ఐటీ ఎగుమతులు పడిపోయినాయి. పడిపోవడానికి కారణం ఎవరు అంటే మీ విధానాలు కాదా? ఐటీ విధానాలు మార్చి చేశారా? వెంకట్ గారు మీకు 1 minute టైం ఇస్తున్నా. ఎవరు లాస్ అవుతున్నారో మీకు తెలుసా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది వినిపించారు, కేటీఆర్ గారిది మీరు వినిపించవచ్చు, కేసీఆర్ గారిది వినిపించవచ్చు, వీడియోలు ఎన్నన్నా మీరు తీయచ్చు, తప్పలేదు. మీరు మాట్లాడేటువంటి మాటల మీద ఎఫెక్ట్ అయ్యేది ఎవరు మీకు ఏమైనా తెలుస్తుందా? పవన్ గారు, ఐఎమ్ అగ్రీ విత్ యూ. ఇన్ కేస్ పొలిటికల్ స్టేట్మెంట్లు ఎక్కువ మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయదు, నిజంగా చెప్పాలంటే చేయదు. ఇన్ కేస్ మా సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు క్షమించాలి. సో మేమేమంటున్నాం అంటే నిజంగా ఐటీ మీద డిస్కషన్ జరగాలి, నిజంగా డెవలప్మెంట్ మీద డిస్కస్ జరగాలి. సంవత్సరం కాలంలోనే ఎన్ని వచ్చినాయి చెప్పి అడగడానికి వెళ్ళినప్పుడు ఇందాక నేనే ఒక మాట ఉండే, అమర్రాజా బ్యాటరీస్ ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేయకుండానే అది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తుంది. ఇంకో సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు మనం 9 నెలల పాప పుట్టేంత వరకు మనం కూడా వెయిట్ చేస్తాం కదా. అది పూర్తిగా ఒక రూపం దాల్చేంత వరకు వెయిట్ చేయాల్సిన బాధ్యత అనుకుంటుంది. సో ఇంకో విషయం కూడా చెప్తున్నాను పవన్ గారు, ఇక్కడ రాజకీయ పార్టీలుగా ఏదో వేగా కూడా మాట్లాడేసి మాట వదిలేరన్న ఆశ కూడా ఎవరికి లేదు. మేమేమంటున్నాం, నిజంగా సబ్జెక్ట్ మీద డిస్కస్ జరగాల్సి వస్తే 100% మేము దాన్ని ఇచ్చేస్తాం. ఇంకో విషయం, ఇంకో మాట కూడా మీరు చెప్పారు, ఐటీ పాలసీస్ మీద ఎటువంటి మార్పులు జరగలేదు. ఇంతవరకు ఆ లోతులుగా వెళ్ళలేదు. వాళ్ళు చేసిన పాలసీస్ మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఏంటంటే ఛాలెంజింగ్ గా వాళ్ళు చేసిన దానికంటే ఒక మెట్టు ఎక్కువ చూద్దామన్న ఆలోచన మాకుంది. చూద్దాం, ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఇందాక అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పోటీ కాదని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుండే కదా సార్. చైనాతో అమెరికాతో పోటీ పడే ఒక భావశంతో ఉన్నాం. చూద్దాం దాని వరకు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాము. రైట్. ఇక ప్రేమ్ గాంధీ గారు, కేసీఆర్ మాట్లాడింది లేదంటే మన కేటీఆర్ మాట్లాడింది లేదు రేవంత్ రెడ్డి మాట్లాడింది, వాళ్ళు 1,000 కోట్లు దోచుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడానికే తీసుకెళ్లారు, అక్కడికి వెళ్తున్నారు. లేదు ఇప్పుడు వెళ్ళింది రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది కూడా 1,000 కోట్లు ఏదైతే ఈ సంవత్సర కాలంలో ఆయన దోచుకున్నాడో వాటిని అక్కడ పెట్టడానికి వెళ్ళారని బీఆర్ఎస్. వీళ్ళిద్దరూ దోచుకున్నారంటే కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ దోచుకున్నారు అన్నటువంటి పాయింట్ని బీజేపీ ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఈ స్టేట్మెంట్లుగా మిగిలిపోతున్నాయి, ఆధారాలతో ఎక్కడ బయటికి రావట్లా. దీనివల్ల లాస్ అవుతున్నది ఎవరో తెలుస్తోందా? నేను ఏమంటాను సార్, ఇప్పుడు మనము 3 పార్టీలు విశ్లేషకులు మాట్లాడుతున్నామంటే ప్రజలు చాలా మంది చూస్తా ఉన్నారు. హెల్దీ డిబేట్ ఉండాలి. ఒకరి మీద ఒకరి అభియోగాలు మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి పని కాదు. నేను మాట్లాడిన 7-8 నిమిషాలు ఒకటే మాట్లాడినా స్వాగతిస్తున్నాం అన్నాం. ఏదైతే కాంగ్రెస్ చెప్తున్నటువంటి విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ ఆచరణలో చేయమంటున్నాం. మీరు ఏదైతే చెప్తున్న దాన్ని ఆచరణలో చేయమంటాం. గత ప్రభుత్వం మీద అన్నం చాలా, ఇక సంవత్సరం అయిపోయింది, వాళ్ళు పోయి సంవత్సరం అయింది, వీళ్ళు వచ్చిర్రు 40,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 132 కోట్లు అంటున్నారు, 132,000 కోట్లు 46,000 మందికి అంటున్నారు. అంటే కనీసం ఇలా 50-60% అన్న ఆచరణకు తీసుకురండి.
వాళ్ళకి ఏదైతే కంపెనీలు అవి ఎక్కువ వరకు మన దేశీయ కంపెనీలు మన ఇండియాకి సంబంధించిన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలే వాళ్ళు ఎక్స్టెన్షన్ పోతున్నారా లేదా ఇంకోటా తెలియదు. ఇన్ని వేల కోట్లు అంటా ఉన్నారు. ఒక 4-5 కంపెనీలు మాత్రమే కొత్త కంపెనీల పేర్లు వినపడతా ఉన్నాయి. కానీ ఏదేమైనా ప్రభుత్వమే ఒకటే అంటా ఉన్నాము, మీరు ఆచరణ చేయండి, మాట్లాడడం వరకు కాదు, ఆచరణ చేయండి. వాళ్ళకి మౌలిక వసతులు ఏమేమి కల్పించాలో కల్పించండి. పాలసీ మ్యాటర్లో వాళ్ళకి ఏమేమి చేయాలో ప్రభుత్వం చేయగలగాలి. చేయకపోతే మళ్ళీ తిరిగి వెనకే వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ మనం సంవత్సరంన్నర మాట్లాడుకోవాలి, ఏమని ఈ కంపెనీ పోయింది, ఆ కంపెనీ పోయింది. ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీ విషయం వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి పక్క జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ మిత్రుడు ఏమంటుండు, వర్క్ అయితే ఉందని. వర్క్ అయితే ఉంది, ఇప్పుడు కాదండి, అది ఎప్పటి నుంచో జమానా సంబంధించిన విషయం. కానీ కొత్త ప్రాజెక్టులో ఏమాత్రం కదలిక లేదు. ఆ 9,000 కోట్లు అన్నారు. ఆ 9,000 కోట్ల విషయం పక్కన పెడదాం. ఇక్కడ ఒకటే అంటా ఉన్నాము, ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంది. ఒకవేళ వీరు మాటల కారడి వరకే మాట్లాడే 46,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా. ప్రేమ్ గాంధీ గారు అదే చెప్పారు నాకు ఇందాక. నేను ముందుగా వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు చెప్పాలి. చాలా క్లియర్ కట్గా ముందు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటే ఇంత గిట్టగా అక్కడ కాస్త ఇవాళ మాట్లాడగలిగా. ఎందుకంటే లేదంటే న్యూట్రల్గా ఉండాలన్న ఒక పాయింట్ మేము పాటిస్తున్నాం కాబట్టి ఎవరిని ఏం అనకూడదని. కానీ ఈరోజు మీరు ముగ్గురు కూడా మిమ్మల్ని అనేటువంటి ఒక అవకాశం నాకు ఇచ్చారు. ఎవరు లాస్ అవుతున్నారంటే తెలంగాణ పౌర సమాజం ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, పెట్టుబడుల కోసం, అభివృద్ధి కోసం ఇది లాస్ అవుతుంది. తెలంగాణ సమాజం లాస్ అవుతుంది. అది జరగకూడదు అంటే మీరు ముగ్గురు అన్నదమ్ముల్లాగా ఇక్కడ రాజకీయాలుగా చూడాల్సింది. పెట్టుబడుల విషయంలో, యువతల విషయంలో, ఇక్కడ అభివృద్ధి విషయంలో మీరు రాజకీయాలుగా చూడాల్సిందే. ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళు చెయ్యరు, వీళ్ళని చెయ్యనివ్వరు అన్న చందానం మీ స్టేట్మెంట్లు. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారంటే ఎందుకు కేసులు పెట్టి న్యాయస్థానాల్ని కించపరచడం తప్పితే ఎందుకు కేసులు పెట్టి అందులో విచారణ జరగదు, అందులో నేరస్తులు బయటికి రారు, ఆరోపణలు మాత్రం అధికారం కోసం జరిగిపోతున్నాయి. ఇవన్నీ చూసి విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు రావట్లేదు అంటే కేవలం ఈ యొక్క రాజకీయ ఆరోపణలు మాత్రమే. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి, 1 minute ప్లీజ్. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే అందరూ చెప్పేది అదే. ఇప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మేము శంకులో పోస్తే తీర్థం, పక్కోడు పోస్తే తప్పు అనేటువంటి ఒక వాదన వల్ల అసలు దాని యొక్క ఫలితాలను మనం అనుభవించలేకపోతున్నాం అనేది మన బాధ. ఇది అనుభవించాల్సినటువంటి అదే ప్రజలు, అదే కామన్ మ్యాన్ ఇవాళ సఫరర్. ఆ కామన్ మ్యాన్ కి అందరూ ఒక విజ్ఞతతో ఇవాళ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు రోజు మాట్లాడేది మీ పార్టీ ప్రయోజనాలు, మీ పార్టీ అధ్యక్షుల ప్రయోజనాల కోసమే మీరు రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానాలు లేవు. ఇంతవరకు చర్చ జరిగింది. ఈ చర్చలో ఒక్క ప్రోయాక్టివ్ సజెషన్ ఎవరు ఇవ్వలేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు, ఇప్పుడు పీతల కంపెనీ లాగా ఉంది. అన్ని పీతలు ఒక దగ్గర డబ్బాలు వేసి బయటికి రమ్మంటే ఒక పీతలు ఇంకో 10 పీతలు లాగితే ఇంకేముంది, రిజల్ట్ 0 కదా. సో అలాంటి పరిస్థితి ఉండకుండా ఈ చర్చలో ఒక ప్రోయాక్టివ్నెస్, అంటే దావోస్కి వెళ్ళినటువంటి సీఎం ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక ప్రతినిధిగా వెళ్ళాడు. అందరికీ అందుకే కంక్లూడింగ్ అని అందరికీ టైం ఇచ్చాను. మళ్ళీ అందరూ కలిసి మాట్లాడతానంటే మళ్ళీ టైం తక్కువ ఉంది కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, మీ అమూల్యమైనటువంటి సజెషన్స్కి. వాళ్ళందరూ ఆచరణలో పెడతారని ఆశిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రామూర్తి గారికి, వెంకట్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి, వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి ఒక ఆశావహ దృక్పథంతో 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 10 డిఫరెంట్ కంపెనీస్ తోటి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు పెట్టి 46,000 మంది పైచిలకు తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలు చూపించడానికి, ఉద్యోగాలు ఇప్పించడానికి ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమం సఫలం అవ్వాలి. గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇక్కడ పెట్టాలి అని ఒక పాజిటివ్నెస్ తోటే కోరుకుందాం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.